సో ఈ సర్కంసిషన్ ఏదైతే ఉందో, సుంతి ఆపరేషన్ ఏదైతే ఉందో, ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్గా చేస్తున్న సర్జరీ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. మామూలుగా కన్వెన్షనల్ మెథడ్ తెలుసు మీకు అందరికీ, ఏంటంటే స్కిన్ కట్ చేసేసి కుట్లేయడం. బట్ మనము ఎటువంటి కుట్లేయము, ఇక్కడ పిన్స్ వేస్తాము. ఇది కటింగ్ అండ్ పిన్స్ ఎట్ ఎ టైమ్గా పడిపోతుంటాయి. ఇది స్టేప్లర్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేస్తాం. ఒక స్టేప్లర్ ఒక పేషెంట్కి వాడి పడేస్తాం కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్స్ రావు, ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ రావు. ఎందుకంటే ఒకరికి వాడి పడేస్తుంటాం, మళ్ళీ రీయూజ్ చేయమన్నట్టు. సో ఇవన్నీ డిస్పోజబుల్ స్టేప్లర్. ప్లస్ ఇందులో మన కేఎస్ఆర్ బ్రాండ్లో ఏదైతే స్టేప్లర్స్ ఉన్నాయో అవి జిగ్జాగ్గా పడుతుంటాయి, స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి. అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ చాలా స్పెషల్ రింగ్ అన్నట్టు. ఆ రింగ్ వల్లనే మనకు పెయిన్ కానీ లేకుంటే ఎడిమా అంటే వాపు కానీ బ్లీడింగ్ కానీ ఇవన్నీ డిసైడ్ చేస్తుంది. ఆ రింగ్ హార్డ్గా ఉండడం వల్ల కొందరికి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ మన టీఆర్హెచ్లో అవైలబుల్ అయ్యే ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో మన హాస్పిటల్ పేరు మీద, నా పేరు మీద పేటెంట్ రైట్స్ ఉన్నాయి. దానివల్ల ఎటువంటి బ్లీడింగ్ అవ్వదు, ఎటువంటి వాపు రాదు అండ్ ఎటువంటి పెయిన్ రాదు అన్నట్టు. దాన్ని సిలికాన్ రింగ్ అంటుంటాం అన్నట్టు. అది చాలా సాఫ్ట్ స్కిన్ లా ఉంటుంది అన్నట్టు. సో ఈ టెక్నిక్ ఎంత చూసుకుంటే కనుక లెస్ దెన్ 4 to 5 minutes అయిపోతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా తన పనులు తను చేసుకోవచ్చు. ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు అండ్ ఇమ్మీడియట్గా తన పనులకి వెళ్ళిపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ తీసుకోవాల్సిన 2 జాగ్రత్తలు మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అంగస్తమన కాకుండా చూసుకోవాలి. అండ్ రెండవది, ఎటువంటి ఇంటర్ కోర్స్ చేయకూడదు. అట్లీస్ట్ 1 month గ్యాప్ ఇవ్వాలి. సో ఈ పద్ధతిలో చేసుకుంటే కనుక మనకు అసలు సర్జరీ చేసినట్టు కూడా ఉండదు. ఇమ్మీడియట్గా హీల్ అయిపోతుంది. 10 to 12 days తర్వాత ఫ్రీ అయిపోతారు అన్నట్టు.